వేరుశనగ రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వేరుశనగలో పొగాకు లద్దె పురుగు అండి. మీరు రైతన్నలు మొబ్బులో పురుగు అంటారు చాలా ప్రాంతాల్లో. ఈ లద్దె పురుగును మనం ఎలా నివారించాలి? ఇప్పుడు వాతావరణం కూడా దానికి ప్రస్తుతం బాగా అనుకూలించిందండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. లద్దె పురుగును ఎలా నివారించుకోవాలి? వాటికి మనం కల్చరల్ మెథడ్స్ అంటే మనం సాధారణ పద్ధతి ద్వారా ఎలా నివారించుకోవాలి, మందులు స్ప్రే చేసుకొని ఎలా నివారించుకోవాలో పూర్తిగా నేను వీడియోలో చెప్తాను. పూర్తిగా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఇది పగలు ఎక్కడ ఉంటుంది, రాత్రిపూటలు ఎక్కడ ఉంటుంది, అలాగే పక్క పొలానికి ఎలా వెళ్తుంది, తర్వాత పక్క పొలానికి రాకుండా మనం ఎలా స్ప్రే చేసుకోవాలి, అలాగే వీటి ఉధృతి మనం ఎలా గమనించాలి, పిల్ల పురుగులున్నప్పుడు ఎలా నివారించుకోవాలి, తర్వాత పురుగు పెద్దగా ఉన్నప్పుడు దీన్ని ఎలా నివారించుకోవాలో ప్రతి ఒక్క మెథడ్ చెప్తానండి. వీడియో ఎండ్ వరకు ప్రతి ఒక్కరు చూడాలి. ఓకే, ఇప్పుడు లద్దె పురుగు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ లద్దె పురుగు అనేది మనకు వేరుశనగలో తొలి దశలో అంటే పూత మరియు ఆకులు ఇది వచ్చే టైంలో, అలాగే మొక్క ఎదిగే దశలో దీని ప్రభావం అనేది చూపుతుందండి. ఈ లద్దె పురుగు అనేది మనకు వేరుశనగలో 50 నుంచి 90% వరకు నష్టపరిచే అవకాశం ఉంటుంది. దీని జీవితకాలం వచ్చి 30 నుంచి 40 రోజులే అండి. తర్వాత అవి మళ్ళీ గుడ్లు పగిలి తర్వాత పిల్ల పురుగులు గుంపులుగా చేరుతాయి. ఓకే, ఈ పిల్ల పురుగులు అనేటివి ఆకులపై గుంపులుగా చేరి గోకి తింటాయండి. ఈ తల్లి పురుగులు అనేటివి సీతాకోచిలుకలా ఉంటాయండి. ఇవి లద్దె పురుగు తల్లి పురుగులు అనేటివి ఇవి 4-5 రోజుల్లో గుడ్లు పెట్టేసి గుడ్లు పగిలిన 4-5 రోజుల్లోనే మళ్ళీ చిన్న పురుగులుగా మీరు గమనించవచ్చు. ఎప్పుడైనా వేరుశనగ తోటలోకి వెళ్ళినట్లయితే ఆకులపై గమనించినట్లయితే ఆకులపై గోకి తింటూ ఉంటాయండి. ఇవి చిన్న పురుగులుగా ఇవి వితిన్ కొద్ది రోజుల్లోనే మనకు పురుగు లావు అయిపోతుందండి. అందుకే లద్దె పురుగు ముట్టుకుంటే చర్మం ఎప్పుడైనా సరే సాగుతూ ఉంటుంది. ఈ లద్దె పురుగు అనేది లేత గోధుమ కలర్ ఉంటుంది. నల్లటి మచ్చలు కలిగి ఉంటాయండి. ఇది గుడ్డు దశలో మొక్క దగ్గరగా ఉండి భూమిలోనే దీని లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుందండి. అంటే గుడ్డు దశలో భూమిలోనే ఉంటుంది ఇది. ఎందుకంటే అప్పుడు గుడ్లు అనేటివి భూమిలోనే పెడుతుంది. అది కొన్నిసార్లు ఆకులపై కూడా పెడుతుందండి. అందుకే ఆకులపై గుడ్లు పగిలిన వెంటనే మనకు ఆకులపై గోకి తింటూ ఉంటాయి. మీరు గమనించే దాన్ని ఆకుముడత కూడా పిలుస్తారు. కాదండి, అవి లద్దె పురుగు చిన్న పురుగులు చిన్న దశలో అలా ఉంటాయి. ఓకే, ఈ తల్లి రెక్కల పురుగులు అనేటివి మనకు ఆకులపై సుమారుగా 100 గుడ్లు పైగా పెట్టి గుంపులుగా పెడుతుందండి. ఒక పురుగు అనేది 1000కి పైగా గుడ్లు పెడతాయి. ఇవి గుడ్లు అక్కడక్కడ దాని జీవితకాలం అనేది మనకు ఎక్కువగా మొక్క మొదల్లోనూ అలాగే ఆకులపై దాని జీవితకాలం స్టార్ట్ అవుతుందండి. మీరు గమనించవచ్చు. ఇవి ఆకులపై గుంపులుగా చేరి ఆకులను గోకి తింటూ ఉంటాయి. మీరు గమనించవచ్చు. తొలి దశలో అంటే చిన్నగా ఉన్నప్పుడు లద్దె పురుగులో మనకు ఇవి ఆకులు తింటూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే పచ్చపురుగుకి లద్దె పురుగు చాలా తేడా అండి. పచ్చపురుగు అనేది మనకు రౌండ్గా గుండుగా మేస్తుంది, కానీ లద్దె పురుగు అనేది ఇష్టానుసారం అండి. ఇవి చిన్న పురుగులు అయితే ఆకులు పత్రాన్ని తిని ఆకులను జల్లెడగా అంటే మీరు చూస్తే మన ఈనెలు ఒకటే పెడుతుందండి, మొత్తం ఆకులన్నీ తినేస్తుంది. పెద్ద పురుగులు అయితే ఏంది ఉండేదండి, మధ్యలో ఒక ఈనె మాత్రమే ఉంటుంది, మొత్తం ఆకులంతా తినేస్తుందండి. మీరు గమనించవచ్చు. పెద్ద పురుగులు ఇంకా కొంచెం లావుండే పురుగులు ఏమేం చేస్తాయంటే పూత మరియు మొగ్గలు మీరు గమనించే ఆ మొగ్గలను లోపలికి పోయి అలాగే కాయలను కూడా లోపలికి పోయి తినేస్తాయి. దీనివల్ల మనకు నష్టం చాలా వాటిల్లుతుందండి. ఎదిగిన పెద్ద పురుగులు ఏం చేస్తాయంటే పగలు ఏం చేస్తాయంటే చెట్ల కింద అలాగే చెత్త, ఇప్పుడు మన మొక్కలు చనిపోతుంటాయి కదా, మనము ఎప్పుడైనా తొగేటప్పుడు కలుపు మొక్కలన్నీ ఆడేస్తుంటాం కదా, దాని కింద అలాగే మట్టి కింద మట్టి పిల్లలు ఉంటాయండి. మట్టి పిల్లల కింద అలాగే పైపులో మీరు స్ప్రింక్లర్లు మారుస్తూ ఉంటారు కదండి, ఆ స్ప్రింక్లర్ పైపుల కింద కూడా ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఎక్కడ తడి ఉందో అప్పుడు ఆ తడి ప్రదేశంలో పగులంతా ఇవి రెస్ట్లోనే పడుకుంటాయండి, రెస్ట్లో ఉంటాయి, దాని కింద ఉంటాయి తడికి. ఇవి రాత్రిపూట్లు మాత్రమే ఇవి మేత మేస్తుందని లద్దె పురుగు. ఓకేనా, ఈ రాత్రిపూట్లే మేస్తుంది. అలాగే ఇప్పుడు నేను నివారణ పద్ధతులు చెప్తానండి. ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే నివారణ పద్ధతులు చెప్తాను. వేసవిలో మనం ఎండాకాలం వేసవి దుక్కులు దున్నుకోవాలండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను రైతులకి. పంట అయిపోయిన తర్వాత ఎండాకాలంలో వేసవి దుక్కులు దున్నుకోవడం వల్ల అవి గుడ్లు పెట్టింటాయి కదండి, ఆ గుడ్లు అన్నీ పగిలిపోయి నశించిపోయి అలాగే పురుగులు పక్షులు అవన్నీ వాలి తినేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్కి అంటే మళ్ళీ ఇంకోసారి వేరుశనగ వేసినప్పుడు నెక్స్ట్కి రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.
యూరియా ఎరువులు ఎక్కువ వాడకూడదండి. యూరియా ఎక్కువ వాడుకోకూడదు. నేను చెప్తున్నాను ప్రతి ఒక్క రైతులకి. ఎక్కువగా మనం యూరియా వేసుకోకూడదు. కాంప్లెక్స్ టైప్‌లే సిఫార్సు చేసిన ఎరువులనే మనం వేసుకోవాలా. తర్వాత పంట మార్పిడి ప్రతి ఒక్కరు చేయాలండి. ఎప్పుడు అదే పంటను వేసుకోకూడదు. అప్పుడప్పుడు పిల్లి పెసర కానీ చిక్కుడు కానీ అలాంటి పంటలు వేసుకుంటూ ఉండాలా. పంట మార్పిడి మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఆముదం చెట్లండి మనకు ఎకరాకు 100 మొక్కలు వేయాలా. అక్కడక్కడక్కడ ఒకటి వేయాలి. దీన్ని ఎర్ర పంట అంటారు. ఈ లద్దె పురుగులు అనేటివి అక్కడక్కడ ఆముద పంట వేయాలండి. వేరుశెనగలు అక్కడ 100 మొక్కలు పెట్టాలి ఎకరాకి. అక్కడక్కడ వేసుకుంటే ఆముదంలో ఈ కలిపే విత్తుకోవాలండి. వేరుశెనగ విత్తేటప్పుడే ఎకరాకు ఒక 100 మొక్కలు పడేటట్లు అక్కడక్కడ వేయాలి. ఇలా వేయడం వల్ల మనం ఈ లద్దె పురుగు అనే ఉధృతి కొద్ది వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరాకి 4-5 లింగాకర్షక బుట్టలు ఉంటాయండి. ఇవి మల్టీప్లెక్స్ కంపెనీలో దొరుకుతాయి లద్దె పురుగు అనేవి. ఇవి 50 మీటర్లకు ఒకసారి ఎకరాకి ఒక్కొక్కటి 4-5 పెట్టాలండి. 50 మీటర్లకు ఇవి మొక్కకి అడుగు భాగాన అంటే ఎత్తులో ఉంచినట్లయితే ఈ లద్దె పురుగులు అనేది దాంట్లో బిస్కెట్ అనేది వస్తుందండి. ఆ లింగాకర్షక బుట్టలు అంటారు. ఆ బిస్కెట్ పోయి తినేసి లద్దె పురుగు దానివల్ల కూడా నివారించవచ్చు. అలాగే పురుగులు తినేటివి పక్షులు ఉంటాయండి. కొంగలు అలాంటివి చూస్తూ ఉంటాము. వాటికి మనము పక్షుల స్థావరాలు 15 నుంచి 20 అంటే ఎట్లంటే పక్షుల స్థావరాలు అంటే ఇవి కట్లు అనేటివి మనము పక్షులు నిలబడే కట్లు పంగల కట్లు పెట్టుకొని అలా పక్షుల స్థావరాలు ఏర్పాటు చేయాలా. ఇలా పక్షుల స్థావరాలు ఏర్పాటు చేసినట్లయితే ఈ పక్షులు ఆ కట్ల మీద వాలి పురుగులు చూసి పురుగులు తినే అవకాశం ఉంటుందండి. దీనివల్ల కూడా మనం కొద్ది వరకు నివారించవచ్చు. అలాగే పొలంలో బురుగులు జల్లాలండి. అక్కడక్కడ ఈ బురుగులు జల్లితే పైన ఎవడం పక్షులు ఎగురేటప్పుడు ఆ బురుగులు తినేకొచ్చి మనకు ఆ పక్షులు ఆ పురుగులు చూసి తినే అవకాశం ఉంటుంది. కావున దీనివల్ల కూడా మనము లద్దె పురుగును పూర్తిగా నివారించవచ్చు. తొలి దశలో అంటే గుడ్డు పగిలిన నుసి పురుగు అంటారు కదండి. ఆ దశలో లద్దె పురుగు ఉంటే మనము దానికి వేప నూనె ప్లస్ బెంజైట్ కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని నివారించవచ్చు. అలాగే లద్దె పురుగు ఇది ఏం చేస్తుందంటే పంట పొలం నుంచి మరొక పొలానికి ఎట్లా పోతుందంటే రాత్రిపూట్ల పోవడం మాత్రమే పోతుందండి. అందుకే మనం లద్దె పురుగు మందు కొట్టినా పక్కన వాళ్ళు మందు కొట్టకపోయినా మన దాంట్లో పురుగులు అక్కడ పోయి అక్కడ మన మందు తగ్గినప్పుడు అలాగే వలస వస్తాయండి. అందుకే ఇవి రాత్రిపూట్ల మాత్రమే మేస్తాయి. అలాగే రాత్రిపూట్ల మాత్రమే వలస పోతాయండి. ఒక పొలం నుంచి ఇంకో పొలం పోతాయి. ఇలా పోతూ ఉంటాయి కాబట్టి అందుకే మనము వేరుశెనగ వేసుకునేటప్పుడే లోదుక్కులు ఒక నాగలితో లోదుక్కు దున్నేసి అంటే చుట్టూ ఒక లోతుగా ఒక నాగలితో దున్నేసి దాంట్లో క్లోరోపైరిఫాస్ డస్ట్ అని వస్తుంది. దాంట్లో చల్లుకుంటే మన పురుగులు బయటకు పోకుండా వేరే వాళ్ళ పొలం పురుగు మన దాంట్లోకి రాకుండా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే పురుగు కొంచెం లావుగా ఉంటే కొద్దిగా మధ్యస్థంగా ఉంటే నవలురంజాను అసిపేట్ 1 ml per లీటర్కి తర్వాత అసిపేట్ 1 గ్రామ్ per లీటర్ కలిపి స్ప్రే చేసుకుంటే దీన్ని నివారించవచ్చు. ఒకవేళ పెద్ద లద్దె పురుగు అయినప్పుడు దీనికంటే మీరు ఈ మెథడ్ కూడా మన ముందు మెథడేనండి. పెద్దగా ఉండే పురుగులు 5 కేజీలు తౌడు, అర్ధ కేజీ బెల్లము, అర్ధ లీటర్ నీళ్లు అలాగే కొరాజను అవంతా కలిపేసి గుంటలుగా చేసేసి సాయంత్రం పూటలో చల్లినట్లయితే మొక్కల్లో పడేటట్లు సాయంత్రం చల్లినట్లయితే మనము లద్దె పురుగును నివారించవచ్చు. లేకుంటే మనకు పురుగు లావుగా ఉంటే మనం కొరాజను తర్వాత బేరాజైడ్ కానీ తర్వాత వయాగో కానీ తర్వాత ఎక్స్పోనాస్ కానీ బెల్లం కలుపుకొని అర్ధ కేజీ ఎకరాకి బెల్లము కలిపి స్ప్రే చేసుకుంటే మన లద్దె పురుగును పూర్తిగా నివారించవచ్చు. అలాగే మనకి బయో మందులు ఉన్నాయండి. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకు బయో మందులు టెర్మినేటరు, రాయల్ 5 తర్వాత నాగాస్త్ర, D9 బ్రాండు ఇలాంటివి మనము బయో మందులు చాలా ఉన్నాయండి. వాటిని కూడా దాంట్లో మనం లాంబ్డా కాంబినేషన్తో బెల్లం అయితే మస్ట్ అండ్ షుడ్ అండి కలుపుకొని ఉండాలి. ఎందుకంటే బెల్లం కానీ తౌడు వద్దండి. ఇప్పుడు మార్కెట్లో చాలా అనుకుంటుంటారు. తర్వాత బెల్లమే కలుపుకోవాలండి. తౌడు ఉన్నట్లయితే తౌడైతే మనము 5 కేజీల తౌడు 500 గ్రాములు బెల్లము 500 ml నీళ్లు కలుపుకొని అలాగే దాంట్లో కొరాజిన్ కలుపుకొని మనం ఉండలుగా అంటే మనం ఇప్పుడు మొక్కల మొదల్లో పడేటట్లు చేస్తే ఆ తీపిగా అనేది పురుగు బయటకు వచ్చి తినేసి చచ్చిపోతుంది. లేకుంటే మనము ఇది ఏదైనా కానీ కెమికల్ మందులు దాంట్లో కంపల్సరీ బెల్లం కలుపుకోవాలండి. ఎందుకంటే తీపి బయటకు వచ్చి పురుగు పూర్తిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే లద్దె పురుగు మనం సాయంత్రం పూటలే మనం మందు స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే పురుగు అనేది రాత్రిపూటలో మాత్రమే మేస్తుంది. మీరు గమనించవచ్చు. మీరు ఎప్పుడైనా సరే మీరు పొలాలకు రాత్రిపూటలో వెళ్ళినట్లయితే ఆకలిపై మేస్తూ ఉంటుంది. అలాగే ఇవి రాత్రిపూటలో మాత్రమే వలస పోతాయండి ఇప్పుడు ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్తుంటాయి. అందుకే మనము తోట చుట్టూ నాగలితో బాగా లోదుక్కు దున్నేసి దాంట్లో క్లోరోపైరిఫాస్ డస్ట్ చల్లేసినట్లయితే మన పురుగులు బయట పోకుండా వేరే వాళ్ళ పొలం పురుగులు మన దాంట్లోకి రాకుండా పూర్తిగా